నారా లోకేష్ కుటుంబ సభ్యులు మంగళవారం మంగళగిరి 10-11 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదే విషయం అడగ్గా తాను పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి చెందినవాడినని, తనకు చిన్ననాటి నుంచి ఎన్టీఆర్ అంటే అభిమానమని, అలాగే చంద్రబాబు అన్న అంతే అభిమానమని చెప్పుకొచ్చారు. తాను స్వచ్ఛందంగా మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. వెస్ట్ గోదావరి ఉంగుటూరు నియోజకవర్గం నీలవరం మండలం పత్తిపురం గ్రామం. నేను టైలరింగ్ చేస్తాను. అభిమానిగా ఎన్టీ రామారావు అభిమానిగా మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఇంటి నుంచి అభిమానం. కానీ అదే ఇలా చేసుకుంటూ మళ్ళీ చంద్రబాబు సారథ్యంలో కూడా ప్రతి మీటింగ్కి వెళ్ళటం, జనాన్ని ఉత్తేజపరచడం ఒక ఆనందంగా ఉంది. ఇదే రూపం రావడం ఇంకా విస్తృతంగా స్టేట్ అంతా కూడా తిరుగుతూ ఎక్కడైనా సరే సభలు జరిగినా ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ ఫోటోలు కూడా జనం చాలా మంది ఎగబడి ఫోటోలు తీయించుకోవడం చాలా ఇది ఏంటంటే మన స్వతహాగా రావడం వెళ్ళడం మంచి ఇదిగా చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి ఈ 4 రోజులు మన లోకేష్ నియోజకవర్గం రావాలని చెప్పి నేనే స్వచ్ఛందంగా వచ్చి ఈ నియోజకవర్గం 4 రోజుల నుంచి కూడా తిరుగుతున్నాను. కానీ చాలా బాగా ఉంది. జనంలో కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పి చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరణ ఈ 4 రోజుల్లో తిరుగుతుంటే 4 రోజుల నుంచి కూడా చాలా ఆదరణ జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ప్రతి మానవుని మనిషిని కూడా మంచి ఇదిగా ఒక వ్యాధి పెట్టుకున్న, ఒక జెండా పట్టుకున్న అని హింసించడం చాలా దారుణంగా ఉంటుంది. ఇదే మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి జనం అంతా కూడా మంచి ఇదిగా మళ్ళీ చంద్రబాబు గారే రావాలని చెప్పి ప్రతి వాళ్ళు కూడా మంచి ఇదిగా ముట్టుగంటంతో ప్రతి వాళ్ళు కూడా ఈ సైకోను పంపాలని చెప్పి ప్రతి వాళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా లోకేష్ గారు కూడా ఒక 20-25 మెజార్టీతో ఆయన వస్తారన్న ఆశాభావం. కానీ ఇది వరకు చాలా ఇబ్బంది పడి ఆయన కిందసారి రావాలి. ఈ రాష్ట్రం బాగుపడలేదు. ఈ రాష్ట్రం ఒక రాజధాని కావాలన్నా ఏం చేయాలన్నా మళ్ళీ చంద్రబాబు గారు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.